లైవ్ షోకి తిరిగి స్వాగతం. హైకోర్టు విభజన కేంద్రం కావాలనే జాప్యం చేస్తోందన్న టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణలతో ఏకీపిస్తారా అంటే 62% మంది అవునని 35% మంది కాదన్నారు. ఇక తెలంగాణలో మున్సిపల్ సమ్మె కొత్త ట్రెండ్ తీసుకుంది. సడన్ గా కేసీఆర్ గారు 47% జీతాలు పెంచుతూ ఇచ్చినప్పటికి కూడా విపక్షాలు బంద్ కొనసాగిస్తున్నాయి. మరి ఏపీలో ఇంకా సమ్మె ఉధృతంగానే సాగుతోందని అంటున్నారు. మరి అయినప్పటికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మద్దతు ఇస్తారా? మరి కేసీఆర్ గారు చేసిన మంచి పనే కదా, మరి దీన్ని ఎందుకు కాదంటారు? అంటే ఇవాళ వామపక్షాలు మరియు కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన బంద్కి పిలుపునిచ్చిన దానికి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ, అలాగే తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ అన్ని పార్టీలు ఆ సమ్మెకి సంఘీభావం ప్రకటించి మద్దతు కూడా ప్రకటించినాయండి బంద్కి. దీంట్లో ప్రధానంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మన దగ్గర తెలంగాణలో సరే అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఇక్కడ మన దగ్గర 10 రోజులు దాటింది. ఆల్రెడీ దాటితే కేవలం జిహెచ్ఎంసీలో పనిచేసే కార్మికులు నిన్నటి వరకు విధుల్లోకి చేరిన వాళ్ళ వరకే కాదు ఇవ్వచ్చు. కానీ నేనేమంటున్నానంటే, వాళ్ళని విధుల్లోంచి తొలగిస్తూ నిన్నటి చేరిన వాళ్ళకి మాత్రం వర్తింపజేస్తామని చెప్పి ఇవాళ బంద్ కాల్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం సైడ్ నుంచి మాకు భయపడా, లేకపోతే బంద్కు భయపడా, లేకపోతే ఇతరత్ర. ఇప్పుడు ఇంతకుముందు మీరు ఆర్టీసీ సమ్మె ఇప్పుడు కూడా మీరు చూశారు. మన తెలంగాణ ఆర్టీసీకి దాదాపు 100 నుంచి 150 కోట్లు నష్టం జరిగిన తర్వాత వాళ్ళు 43% అడిగితే మీరు 44% ఇచ్చారు. మన సంస్థలకే నష్టం జరుగుతా ఉంది. ఇవాళ 10 రోజుల పాటు ప్రజలకి నిజంగా ఇన్కన్వీనియన్స్ ఉంది. మీరు నిర్ణయం తీసుకునేది ఉంటే నిర్ణయం కార్మికులతో చర్చించి నిర్ణయం తీసుకొని అనౌన్స్ చేస్తే అయిపోతుంది కదా, ప్రజలకి అసౌకర్యం ఉండదు. ఒకవేళ నిజంగా మీరు పెంచదలుచుకున్నారు అనుకోండి, పారిశుద్ధ్య కార్మికులు వాడు హైదరాబాద్లో ఎత్తినా, ఖమ్మంలో ఎత్తినా, వరంగల్ ఎత్తినా వాడు ఎత్తిన ఇక్కడ ఎక్కువ ఖర్చు మనం ఆ మాట అంటున్నాము. కానీ కార్మికుడు వాడు పనిచేసే దుమ్ములో ధూళిలో పనిచేస్తూ ఆ చెత్తను ఎత్తుతూ అశుద్ధాన్ని అది హైదరాబాద్ అయినా ఖమ్మం అయినా అడిగేది ఏంటి? మినిమం వేజెస్ టు బి మేడ్ అప్లికబుల్. మీకు ఉద్యోగస్తులకి ఖమ్మంలో ఉన్న హైదరాబాద్ మైలేజ్ సంగతి పక్కన పెడితే ఇవాళ ఏంటంటే కార్మికులను విభజించి ఇక్కడున్న కార్మికులు జిహెచ్ఎంసీ కార్మికులను విభజించి ఎవరు వస్తారు అంత అనౌన్స్ చేసేసింది లేదు. వాళ్ళు ఎవరికి అనౌన్స్ చేశారంటే జిహెచ్ఎంసీలో నిన్నటి వరకు విధులు లేదు సార్. హైదరాబాద్ లో బంద్ జరుగుతుంది మీరు వాళ్ళు చూద్దరు, మీ దగ్గరకు వస్తుంటేనే అర్థమైంది. లెట్ మీ కంప్లీట్ నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పరిస్థితి కాదు. మీరు 12 సంవత్సరాలు మీరు చేసిన సైకిల్ బంధులు చేస్తే ఎవరి జీతాలు పెంచారు? ఎందుకు పెంచరు అంటున్నా? కార్మికులకు ఎందుకు పెంచరు అంటున్నా? 12 ఏళ్ళు ఉద్యమాలు చేస్తారు. కార్మికులు ఇవాళ పార్టీల నాయకుల్ని తెల్లారుజామున వెళ్ళి మీరు అరెస్ట్ చేశారు, లోపలేశారు, అందరిని అరెస్ట్ చేశారు. పొద్దున్నే వెళ్ళారు, అరెస్ట్ చేశారు. నేనేమంటున్నానంటే అందరు ఎవరైతే సమ్మెలో పాల్గొంటారో వాళ్ళందరినీ మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. మేము పోతే మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు. కానీ మేము వెళ్ళి చేయాల్సింది కూడా కాదు. నేనేమంటే కార్మికుల్ని డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. విభజించి మీరు ఉద్యమాలు చేసినప్పుడు మిలియన్ మార్చులు చేసి ట్యాంక్ బండ్లను పగలగొట్టి ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలను పగలగొట్టి మీరు చేసినప్పుడు ఆందోళనలు కాదు, మిగతా టైంలో చేసిన అదే అంటున్నా. నేనేమంటే మీ హక్కులు కాపాడుకుంటానికి, లేకపోతే మన డిమాండ్లు కాపాడుకోవడానికి సమ్మెలు చేయకూడదా? రైట్, ఓకే. మీరు 12 ఏళ్ళు ఆందోళన చేసి తెలంగాణ గారు కాంగ్రెస్ లో పరిస్థితి ఎట్లుంటే అవ్వ పువ్వ పెట్టదట, అడుక్కొనిదట. 40 సంవత్సరాలు పరిపాలించాడు కాంగ్రెస్ పార్టీ. ఎవరి జీతభత్యాలు పెంచిందండి? అరే అసలు నీకు జీతభత్యం వస్తున్నది తెలంగాణలో అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అదే నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు. అసలు 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నువ్వు చేసినావా, పార్టీ చేసిందా? అదే మరి నేను అదే అంటున్నా. నువ్వు పాసింగ్ రిమార్క్ కాంగ్రెస్ పార్టీ మీద అదే అంటున్నా. నేను చెప్పిన అదే అదొకటి సూత్రం, అది సరిపోతుంది, ప్రజలందరికీ అర్థమైపోతుంది. అమ్మ పువ్వ పెట్టదు అడుక్కోలేదు. నేను ఏమంటున్నా అంటే
ఇటీవల సంవత్సర కాలంలో ఉద్యోగస్తులకు 43%, ఆర్టీసీ ఎంప్లాయీస్ 40%. సార్ 40 ఏళ్ళ శని సార్ వాళ్ళు పరిపాలించి కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళ దుకాణం బంద్ అయిపోయింది, బాధతో ఉన్నారు. ఇవాళ మేము ఇస్తే కూడా బాధ అవుతుంది వాళ్ళకి. అయ్యో వీళ్ళు ఇయ్యక ఇంకా 10 రోజులు ఇయ్యకపోతే తప్ప ఈ ప్రభుత్వం చాలా సిద్ధతతో సకల జనులు తెలంగాణ ఉద్యమం ఏమైతే అసంతృప్తి ఉంది, మొత్తం రగులుతోందని చెప్పాడు. కుమార్ రెడ్డికి ఫోన్ చేసి చెప్తున్నాం మేమంతా. మేము అనేది తెలంగాణ ఉద్యమంలో సకల జనులం కలిసి ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి తెలంగాణలోని ప్రతి పౌరులకు లబ్ధి చేకూరే విధంగా మా పథకాలు, మా సంక్షేమ పథకాలు, మా ఉద్యోగాల భద్రత ఉందండి. ఇలా కొమ్మినేని గారు ఒక్క సంవత్సరంలో మేము 6-7 సంస్థలకు సంబంధించిన జీతభత్యాలు పెంచాం. దాంట్లో భాగంగా పారిశుద్ధ కార్మికులు కూడా మొన్న మేము ఏం చెప్పినా, మొన్న కూడా సమ్మె జరిగినప్పుడు మీరు పిలిచి మాట్లాడమంటే ఎస్ కొంత సమయం మనం పాటించాలి. ఈ శని 60 ఏళ్ళ శని మన మీద ఉన్నది, మనం పరిష్కరించుకోవడానికి కలిసి పరిష్కరించుకుందాం, సమయం పాటించండి. మేము ఇచ్చామా లేదా? ఇచ్చారు, కానీ 10 రోజుల తర్వాత ఎందుకు ఇచ్చారు ప్రశ్న వస్తుంది. అది కూడా పూర్తిగా ఎందుకు ఇవ్వట్లేదు? జిహెచ్ఎంసీలో ఓన్లీ విధుల్లో జిల్లాల్లో కార్మికులు మీకోసం పనిచేయలేదా? మంచిది కాదు. ఇవాళ బరాబరి మీరు భక్తు రాజకీయ పార్టీగా మారారు కాబట్టి ఇవాళ రోజున మీ నోట్లోంచి అట్లాంటి ఇవాళ తప్పకుండా ఇవ్వాలి. కార్మికులకు ఇవ్వాలా? ఇప్పుడు సమ్మె ఈ రోజు బంద్ వాళ్ళ ఉద్యోగాల్లో తొలగిస్తామని ఎట్లా చెప్తారండి మీరు? అసలు నాకు అర్థం కాదు. ఉద్యోగాలు ఎందుకు తొలగిస్తారండి? ఉద్యోగాల్ని తొలగిస్తామన్న దాని మీద ఆయన ఫైర్ అవుతున్నారు. ఉద్యోగాల్లో తొలగిస్తారా? నిన్నటి వరకు చేరే వాళ్ళని ఉద్యోగాల్లో తొలగిస్తారని చెప్పంటే ఇదే సోమేష్ కుమార్ గారు ఈ జిహెచ్ఎంసీలో చెత్త తీసుకెళ్లి ఇంకా ఇళ్ల ముందు పోయలేదా? ఇట్ ఈస్ నాట్ తొలగించారు ఉద్యోగాల నుంచి. కార్మికులు ఎందుకు ఉద్యోగాలను తొలగిస్తారండి? సికింద్రాబాద్ యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి. యాదగిరి గారు నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారం అండి. గుడ్ గుడ్. మామూలుగా ఏ ఉద్యోగమైన డ్రైవర్ కానీ, లేకపోతే ఈ కంప్యూటర్ కానీ, లేకపోతే గుమ్మస్తాలు కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తారు. పర్టికులర్ గా పారిశుద్ధ్యం అనేటప్పటికి ఈ చాలా సపరేట్ గా దానికి సంబంధించి దానికి ఆల్టర్నేటివ్ లేదండి. వేరే వాళ్ళు కాదు, చేయరు కూడా. వాళ్ళ జీవితాలు కూడా చాలా దుర్భరంగా ఉంటాయి. నేను మన ఆంధ్ర ప్రాంతంలో కూడా చూశాను, కొన్ని చోట్ల మన ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కార్మికులు 6 నెలల నుంచి 7 నెలల నుంచి జీతాలు లేవంటున్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే 7 నెలల్లో 6 నెలల నుంచి జీతాలు కూడా లేవు వాళ్ళకి. మరి అలాంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఎందుకు తీసుకొస్తున్నాయి అర్థం కాదు. ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మాది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజా సంక్షేమం ఇదే మాట చెప్తాడు. మరి వీళ్ళు పేదలు కాదండి. రైట్, బాగా చెప్పారు. సిద్దిపేట నుంచి వెంకటేష్ గారు మరొకరు లైన్లో ఉన్నారు. సిద్దిపేట నుంచి. హలో, నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 1 year అయితే అవును, తెలంగాణ వచ్చిన బతుకు మారుతాయనుకుంటే ఈ పరిస్థితిలోకి కార్మికులను పట్టించుకొని ప్రభుత్వం చూసారు. సిద్దిపేట నుంచే మాట్లాడుతున్నారా మీరు? సిద్దిపేట నుంచి అయితే ఇట్లాంటి సమస్యలు మాట్లాడదు. అదే హరీష్ రావు గారు, కేసీఆర్ గారు కేంద్రం నుంచి మాట్లాడుతున్నారంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. వెంకటేష్ గారు మాట్లాడండి. వెంకటేష్ గారు అవును, కరెక్ట్. వెంకటేష్ గారు ప్రతి ఒక్కరిని పట్టించుకున్నాం. ఇవాళ ఆర్టీసీ జడ్పీ చైర్మన్ కు పట్టించుకొని ₹1,00,000 చేశారు. జడ్పీ చైర్మన్ లకు పనిచేసేటప్పుడు సమయం అవసరం లేదు, కానీ కార్మికులకి అంగన్వాడీ కార్యకర్తలు పట్టించుకున్నాం. ఒక్క సంవత్సరంలో గడిచిన 60 సంవత్సరాల్లో ప్రభుత్వం ఒక 6 విషయాలు
సార్ కడుపు కాలినప్పుడు కేసీఆర్ నుంచి ఒక సంవత్సరంలో ఇన్ని డిసిషన్ ప్రభుత్వం తీసుకున్నా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చెప్పండి, ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. మీరు ఒక సంవత్సరంలో ఇన్ని 60 సంవత్సరాలు కాంగ్రెస్ అని అని చెప్పాలి. మొన్న స్వచ్ఛ భారత్ అయినా స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ హైదరాబాద్ అని చెప్పి ఇప్పటికూ మాకు 4-5 మీటింగ్లు జిహెచ్ఎంసీ ఆఫీసెస్ అందరూ అయినాయి. మాకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క మీటింగ్ రావడము, వారు అన్నట్టు ఇది మధ్య అన్నట్టు పారిశుద్ధ్యత కార్మికులు దేవుళ్ళు, వాళ్ళు తల్లి అంటున్నారు, మనకు అంతా ఇది చేస్తున్నారు. ఇంత పెద్ద మాట అన్న తర్వాత ఈరోజు వారి యొక్క సమస్య పట్ల ఇంత అంటే 47% ఈరోజు అనౌన్స్ చేయడం చాలా పొరపాటు. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా వాసనతో ఎక్కడ రోగాలు వస్తాయి, ఒకవైపు పుష్కరాలు అయితే ఒకవైపు ఇవన్నీ కూడా వాసనతో బోనాలు వస్తున్నాయి, రంజాన్ వస్తున్నది. ఈ యొక్క పరిస్థితిలో వాళ్ళ గురించి పట్టించుకోకపోతే ప్రభుత్వం ఒక ఉదాసీనత మనకు స్పష్టంగా కనబడతా ఉంది. మీరు ఆర్టీసీ సమయప్పుడు కూడా 10 రోజులు అయింది, 12 రోజులు అయిన తర్వాత ప్రజలు బాధపడ్డ తర్వాత మీరు పెంచారు. ఈ రోజు కూడా మొత్తం హైదరాబాద్ నగరంలో ప్రజలు బాధపడిన తర్వాత ఇప్పుడు మీరు పెంచుతూ ఉంటున్నారు. అది కూడా లిమిటెడ్ వరకు, టార్గెటెడ్ గ్రూప్ వరకు మేము పెంచుతూ ఉంటున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కార్మికులతో మాట్లాడి వాళ్ళ వామపక్షాలు కూడా అనవసరంగా ఎందుకు తగాదాలకు వెళ్ళటం, దాని బదులు మీరు పెంచుతున్నారు మీరేమంటారు? మీరు దయచేసి కార్మికుల గురించి ఆలోచించండి. ఏంటంటే వామపక్షాలు వదిలేండి, పార్టీలు వదిలేండి. నేనేమన్నా అంటే మీరు ఒకవేళ కనుక నిన్న విధుల్లో చేరాలి అంటే ఇది అనౌన్స్మెంట్ మొన్న చేసి ఒక రోజు వాళ్ళకి టైం ఇచ్చి మీరు విధుల్లో చేరండి అని చెప్పి, చేరకపోతే వాళ్ళని తీసేయండి. మీరు పెంచే విషయం ఎంత పెంచుతారో చెప్పరండి, ఎందుకు చెప్పరు? మీరు సంబరాలు చేసుకుంటే వీళ్ళ పరేషాన్ ఏంటి సార్? ఒకవైపు కార్మికులు సంబరాలు చేసుకుంటారు పెంచినందుకు. జీవన్ రెడ్డి గారు, మీరు చర్చ అయ్యాక నాతో రండి, బయట కార్మికులు సంబరాలు చేసుకుంటున్నారు లేదా బంధులో పాల్గొన్నారు చూపిస్తారు. ఈ సమస్య తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ప్రభుత్వాలు అసలు ఇది పారిశుద్ధ్యం అనేది చాలా అన్నిటికంటే కూడా ప్రధానమైన సమస్యగా భావించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఆ కార్మికుల జీవన విధానం కూడా చాలా దుర్భరం. వాళ్ళని కొంత మన ప్రభుత్వం రెగ్యులర్గా ఆలోచించే విధానంలో కాకుండా కొంత అడిషనల్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలి. తర్వాత ఇక్కడ మీరు ఉమ్మడి రాష్ట్రంలో మీరు మంత్రి కదా, మీరు అప్పుడు చేశాం ఎవరెవరు ఉన్నారో అప్పుడప్పుడు చేస్తా ఉంటారు, అంతేగాని జనరల్ ప్రభుత్వాలు ఎప్పుడు ఇట్లా చీల్చి పాలిస్తుంటాయి కదండి. జరుగుతుంటే విభజన పెట్టడం ఎప్పుడు పెట్టండి. ఇప్పుడు సీఎం స్థాయిలో ఎడ్యుకేషన్ మినిస్టర్ గా చేశాను. స్ట్రైకులు వీటికి చాలా యూనియన్స్ చాలా స్ట్రాంగ్, మీకు కూడా తెలుసు కదా. సో ఎప్పుడు కూడా ఇటువంటి చీలికేం చేయం. వాళ్ళ ఏదైతే చేయగలమో అది చేసేస్తాం, చేయలేదని మాత్రం గట్టిగా నిలబడతాం, అంతేగాని ఇటువంటి చేయము. తర్వాత అన్న ఎంతసేపు 60 సంవత్సరాలు ఏమీ చేయలేదు అని అంటాం. చాలా ఈ రోజు హైదరాబాద్ ప్రపంచంలో ఉన్నత నగరంగా ఉంది అన్న లేదు, మాకు అసలు బడ్జెట్ లేకుండా మీకు మిగులు బడ్జెట్ ఉందన్నా కూడా ఈ 60 సంవత్సరాల పరిపాలన మీరు ఆ విధంగా భావించాలి. కానీ దాన్ని శనిగా భావిస్తాం అనేది చాలా అన్యాయం. చాలా అన్ని రంగాల్లో కూడా నేను వివాదంలోకి వెళ్తున్నా, తెలంగాణ ఆంధ్ర వివాదంలో కూడా వెళ్తున్నా. తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చెందింది అనేది కూడా సోదాహరణంగా ప్రూవ్ కూడా చేశాం. బండారి ప్రకాష్ గారు, జిహెచ్ఎంసీ బీజేపీ నాయకుడు. బండారి ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. ఏం లేదు, ఇప్పుడు సకల జన సమ్మెలో కూడా జిహెచ్ఎంసీ ఉద్యోగస్తులందరూ కూడా ధర్నా నిధులు బహిష్కరించడం జరిగింది. అప్పుడు ఇదే విధంగా అప్పుడున్న ప్రభుత్వాలు సమ్మె చేస్తున్న వాళ్ళందరినీ కూడా మేము తొలగిస్తామంటే సమంజసంగా ఉండేది. అప్పుడు ఈయన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలను జీతాలు పెంచాను, కొందరికే పెంచుతాను, కొందరికి మన ఇంటి సంస్థ కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వము పైసలు ఇవి ఏది కూడా సీఎం గారికి ఖాళీ స్టేట్మెంట్ ఇస్తా అంతే, మళ్ళీ జిహెచ్ఎంసీ ఖజానా నుంచే భారం పడుతుంది. ఈయన 12,000 రూపాయలు పెంచాలని చెప్పాడు. వాస్తవం చెప్పాలంటే సార్, ఇవాళ జిహెచ్ఎంసీలో కార్మికులు 40,000 జీతం తీసుకున్న వ్యక్తి కూడా అంతే పనిచేస్తున్నాడు. ప్రైవేట్ ఎంప్లాయ్ 12,000 ఇవాళ ఇస్తున్నటువంటి జీతం కూడా అంతే పనిచేస్తున్నాడు.
ఇక్కడ మీరు తేడా ఏంటంటే వీళ్ళు వీళ్ళకు సెక్యూరిటీ లేదని వాళ్ళు తెలిసిపోతుంది. అవును, అంటే చేయాలి సార్, ఇప్పుడు పర్మనెంట్ చేయాలి, టెంపరీ ప్రకాష్ గారు, బండారు ప్రకాష్ గారు ఒక మాట, ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఆల్రెడీ ప్రకటిస్తే కూడా ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం పనులు ఎత్తలేరంటే ఏమన్నట్టండి? జీతభత్యాలు పెంచారు కదండి, మాటలు చెప్పి ఏమైనా పెంచకుంటున్నారా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నోట్ల నుంచి వస్తే అదే శాసనం లెక్క కదండి, అదే జీవో లెక్క కదండి. వినండి, ఒక వినండి, కేసీఆర్ క్రెడిట్ రావడం లేదని బాధపడుతున్నారు. కేసీఆర్ గారి క్రెడిట్ రావాలంటే వాళ్ళు 14,700 జీతం పడుతున్నారు కదా, మీరు 15,000 అయినప్పుడు క్రెడిట్ వస్తుంది. కాదు కాదు, మా క్రెడిట్ డెబిట్ కాదండి. బండారు ప్రకాష్ గారు, క్రెడిట్ డెబిట్ అవసరం లేదండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి రావాల్సినంత క్రెడిట్ ఉన్నది, ఇంకా 20 సంవత్సరాలకు సరిపోయే క్రెడిట్ ఉంది. రైట్, హైకోర్టు విభజన కేంద్రం కావాలని జాప్యం చేస్తోందన్న టీఆర్ఎస్ ఎంపీల ఆరోపణతో ఏకీవిస్తారా అంటే 58% మంది అవునని 42% మంది కాదన్నారు. ఈ విషయంలో మరి మోడీ గారు, కేంద్రం, అన్ని పక్షాలు కూడా ఏకాభిప్రాయానికి వచ్చి సత్వరమే విభజన చేయటమే మంచిది, ఎందుకంటే అన్ని వ్యవస్థలు విభజన అయిన తర్వాత హైకోర్టు ఒకటి అతీతంగా ఉండాల్సిన అవసరం ఎందుకుందో మరి అది న్యాయ వ్యవస్థ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతైనా సాధ్యమంత వివాదాలకు అతీతంగా చేయగలిగితే బెటర్. SMS పంపించిన వారందరూ కూడా ధన్యవాదాలు. అజయ్ గారు, అలాగే రామచంద్రరావు, పార్థసారథి గారు, జీవన్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.